హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మునక్కాడ పచ్చి బఠానీ కాజు గ్రేవీ కర్రీ. హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది రోటీస్లోకి చాలా బాగుంటుంది. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం యాలక్కాయలు, లవంగ, చెక్క, కొబ్బరి, క్యాషు, ఆనియన్స్, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 4-5 చిన్న ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 టమాటోస్ తీసుకొని ఫైన్ అండ్ చాప్డ్గా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి బఠానీలు, అలాగే క్యాషు, మునక్కాడని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో కళాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకున్నాక జీరాను వేసుకొని కొంచెం జీరా చిటపట్లాడాక ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత టమాటోస్ని చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఈ ఆనియన్లో వేసి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న క్యాష్యూని ఈ మిక్స్లోని వేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఈ ఆనియన్ దాంట్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత మునక్కాడ ముక్కలు, అలాగే పచ్చి బఠానీలు వేసుకొని రుచికి సరిపడా కారం వేసుకొని 5 to 10 మినిట్స్ దాన్ని ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఆయిల్ బాగా ఫ్లోట్ అయ్యాక ఒక పెద్ద గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా వీడియోలో చూపించినట్టు కొత్త వచ్చేటప్పటికి సిమ్లో పెట్టుకోవాలి. బటర్ తీసుకొని నేనైతే ఒక క్యూబ్ యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత కన్సిస్టెంటీ థిక్నెస్ కావాలో చూసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ వచ్చేసి రోటీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.